ఏపీలోని విజయవాడ నగరం ఒక్కసారిగా ఉగ్ర భయంతో వణికిపోయింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వించిపేట ప్రాంతంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన మెరుపు దాడులు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో ముగ్గురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నగరంలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్న ముగ్గురు యువకులు గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాద గ్రూపులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తూ యువతను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నట్లుగా గుర్తించారు. పక్కా సమాచారం అందడంతో ఈ దాడులు జరిగాయి. వీరు కేవలం ప్రచారం మాత్రమే చేస్తున్నారా, లేక నగరంలో ఏదైనా భారీ కుట్రలకు ప్లాన్ చేస్తున్నారా అనే కోణంలోనూ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. విజయవాడ నగరం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రవాణా కేంద్రం కావడం, ఇక్కడికి నిత్యం వేల సంఖ్యలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు వస్తుండడం ఉగ్రవాదులకు వరంగా మారుతోంది. గతేడాది నవంబర్లో కానూరు న్యూ ఆటోనగర్లో ఏకంగా 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మరవకముందే ఇప్పుడు ఉగ్ర కదలికలు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. వలస కార్మికుల ముసుగులో నగరంలోకి ప్రవేశించి జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో నివాసముంటూ తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద గ్రూపులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సోహైల్ బైగ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు నిందితుల మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని వారికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే టెర్రరిస్ట్ సానుభూతిపరులకు పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు.